ఓఆర్ఆర్ టోల్ లీజ్ అనుమతి ఆరోపణలపై అవినీతి ఆరోపణలపై అటు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఏసీపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి ఓఆర్ఆర్ టోల్ లీజ్ అక్రమాలపై ఫిర్యాదు చేస్తే పురోగతి లేకపోవడంతో మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు యుగంధర్. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక విచారణ చేపడతామని డీజీ తెలిపినట్లు చెప్పారు. ఇక ఓఆర్ఆర్ టోల్ ప్లాజా లీజు విషయంలో 7,380 కోట్ల అవినీతి జరిగిందన్నారు. పక్కా సాక్షులతో ఫిర్యాదు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ అంశంలో కేటీఆర్ కు అనధికారికంగా 1000 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. అధికారికంగా 54 కోట్ల రూపాయల ముడుపులు కేటీఆర్ కు అందాయని, క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు యుగంధర్. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ లీజ్ అక్రమాలపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్ను అరెస్ట్ చేయాలని మేము జనవరి 8, 2025లో కంప్లీట్ చేయడం జరిగింది ఏసీబీ డీజీకి. మరి 5.5 నెలలు కావస్తున్న ఆ కేసుపై ఎలాంటి పురోగతి లేదని చెప్పి మేము ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది వారిని. దాంతోపాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అడగడం జరిగింది. మీ 5.5 మా కంప్లైంట్ మీద ఏం చేశారు, ఎంతవరకు ముందుకెళ్లారని. మన డీజీ గారు కూడా మాకేం చెప్తా ఉన్నారంటే, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన, ప్రభుత్వానికి పంపినాం, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే, అంటే చీఫ్ సెక్రటరీ నుంచి అనుమతి రాగానే దానిపైన ముందుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కానీ, ఏసీబీ వారికి కానీ. ఈరోజు ఒక చిన్న ఉద్యోగి 10-20 వేలు తీసుకుంటేనే నానా రకాల హంగామాలు చేసి మెయిన్ పేజీలో వార్తలు రాస్తూ ఉన్నారు. వాళ్ళను ఇబ్బంది పెడితే 6 నెలలు లోపలేస్తూ ఉన్నారు. మళ్ళీ 7,380 కోట్లు అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలు పక్కగా ఉన్నాయని చెప్పి సాక్ష్యాధారాలతో సహా డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్కి ఇస్తే 5 నెలల నుంచి మళ్ళీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజలకు నమ్మకం సన్నగిలుతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక దీని మీద మాట్లాడారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు మీరు? అప్పుడు మీరే కదా మాట్లాడింది, బయటకు తీసుకొచ్చింది. అంత సడన్ గా ఎందుకు సైలెంట్ కావాల్సి వచ్చిందో మరి ఈరోజు ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది.